యాదవ వంశానికి చెందిన శూరసేనుని కుమార్తె కుంతీభోజుని దత్తపుత్రిక కుంతీదేవి. ఆమె తన ఇంటికి వచ్చిన దుర్వాస మహర్షికి సేవలందించింది. ఆమె సేవలకు మెచ్చిన దుర్వాస మహర్షి ఆమెకు చెవిలో ఒక మంత్రం ఉపదేశించి, ఆ మంత్రం జపిస్తూ ఏ దైవాన్నైతే నువ్వు ఆహ్వానిస్తావో ఆ దైవం వల్ల నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు. మహర్షి ఇచ్చిన మంత్రం ఎలా పనిచేస్తుందో అనే ఆతృతతో కుంతీదేవి ఒక తప్పు చేసింది. ఆమె తన అంతఃపురంలో నుంచి సూర్యుని చూస్తూ ఆ మంత్రం జపించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. కుంతీదేవి భయపడిపోయి, స్వామి నన్ను క్షమించండి, ఆకతాయితనంతో తప్పు చేశాను, మీరు వెళ్ళిపోండి అని అంది. సూర్యుడు నవ్వి, కుమారి, నీ మంత్రశక్తి వృధా కాదు, నువ్వేమీ భయపడకు. నా వల్ల కలిగే కుమారుడు కవచకుండలతో పుట్టి మహాదాతగా ఎదిగి తనకి తానే సాటిగా నిలుస్తాడు. ఇలా అంటూ సూర్యుడు కుంతీదేవిని చేరదీసుకున్నాడు. ఫలితంగా ఆమెకు తేజోవంతుడైన కుమారుడు కలిగెను. పెళ్లి కాకముందే తల్లినయ్యానన్న అపనిందతో కుంతీదేవి భయపడి తన బిడ్డను గంగానదిలో వదిలేసింది.